టీ కాంగ్రెస్ కు కొత్త సారథి రాబోతున్నారా? నయా బాస్ కోసం గాంధీ భవన్ ఎదురు చూస్తోందా? ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడికి అమాత్య యోగం ఖాయమేనా? మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్ ను భర్తీ చేసేదెవరు? బీసీ నేతను తొలగించి ఓసీ లీడర్ కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారా? లేదంటే బీసీల్లోనే బలమైన సామాజిక వర్గానికి ఆపన్న హస్తం అందిస్తారా? ఇప్పటికే రాజ్య అధికారంలో భాగస్వామ్యం లేదు, కనీసం పార్టీ పదవుల్లోనైనా పెద్దపీట వేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పట్టం కడతారా? ఇంతకీ కాబోయే టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరు? ఏఐసీసీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఢిల్లీ పెద్దల లెక్కలేంటి? గల్లీ కార్యకర్తల ఆశలేంటి? తెలంగాణలో మారుతున్న రాజకీయం. టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయమేనా? కొత్త అధ్యక్షుడిగా ఎవరికే ఛాన్స్ దక్కనుంది? ఇప్పటికే అసెంబ్లీ లాబీల్లో మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన చిట్ చాట్ హస్తం శ్రేణులో హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లొచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి బీసీ సంఘాలు. అప్పటి నుంచి టీపీసీసీ చీఫ్ పోస్టుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కుర్చీపై కన్నేశారు ముదిరాజు నేతలు. తమకేం తక్కువ అంటూ హైకమాండ్ కు రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే పార్టీని మరోసారి పవర్లోకి తీసుకొస్తామంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ముదిరాజు నేతలు ముందున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1,64,00,000 మంది బీసీలు ఉన్నారు. అందులో ముదిరాజులే టాప్. కులగణన సర్వేలో ముదిరాజులు, ముత్తరాసీలు, తెనుగోళ్లను ఒక కేటగిరీలో లెక్కించారు. వారి సంఖ్య 26.36 లక్షలుగా తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో 7.43%. అత్యధిక జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా ఏ పార్టీ కూడా ముదిరాజులను ఆదరించలేదు. రాజ్యాధికారంలో ఆయా వర్గాల నేతలకు భాగస్వామ్యం నామమాత్రమే. ముదిరాజు నేతలపై రాజకీయ దోపిడీ జరుగుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా సీట్లిచ్చే యోధులుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు ముదిరాజు లీడర్లు. మన జనాభా బలమే మన రాజకీయ ఆయుధం అంటున్నారు. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎంపీగా ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ మాత్రమే ఉన్నారు. ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి నిలిచారు. ఆయనకు ఊరించి మంత్రివర్గ విస్తరణలో రేవంత్ అవకాశం ఇచ్చారు. పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకే టీపీసీసీ చీఫ్ పోస్టుని తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ముదిరాజులు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీసీలు ముందుండి పోరాటాన్ని సాగించారు. అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే ఎన్టీఆర్ను ఓడించిన చిత్తరంజన్ దాస్ కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 1989 ఎన్నికల్లో కల్వకుర్తి ప్రజలు ముదిరాజు బిడ్డ చిత్తరంజన్ దాస్ కు అండగా నిలిచి గెలిపించారు. రాష్ట్రంలో అనేక చోట్ల ఎమ్మెల్యేలు గెలుపోవటమని నిర్ణయించే స్థాయిలో ముదిరాజులున్నారు. జనాభా ప్రాతిపదికన కనీసం 10 మంది ముదిరాజు ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ అన్ని పార్టీలు ఓటు బ్యాంకు చూస్తున్నాయి. ఏ ఒక్కరికి బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదనేది అక్షర సత్యం. ముమ్మాటికి ముదిరాజులకు మరిన్ని పదవులు దక్కాల్సిందే. అందుకే తమ వాటాపై స్పష్టత ఇవ్వాలంటున్నారు ముదిరాజు లీడర్లు. గ్రామాల్లో కష్టపడి పనిచేసే ముదిరాజు బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే నిజాయితీగా పనిచేస్తారనే పేరుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ను తమ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయాలను హస్తం పెద్దలకు వివరిస్తున్నారు. సమర్థవంతమైన నాయకుడిని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే నేతను టీపీసీసీ చీఫ్ చేయాలంటున్నారు. రాష్ట్రంలో మెజారిటీ సామాజిక వర్గం రాజకీయ చైతన్యం కలిగిన ముదిరాజులకు అవకాశాలు ఇవ్వకపోతే అధికార పక్షం ప్రతిపక్షంగా మారే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్షం కూడా ముదిరాజులకు రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పిస్తే అధికారం చేపట్టే అవకాశం ఉంది. దీంతో అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా హస్తం అగ్రనేతలు తీసుకునే నిర్ణయాలే గాంధీ భవన్ భవిష్యత్తును తేలుస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ బీసీల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు బీసీలో కొన్ని వర్గాలకే పదవులు దక్కుతున్నాయి. నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని, కీలక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వాలని ముదిరాజు నేతలు డిమాండ్ చేస్తున్నారు. చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడంతో వాళ్ల ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ఒక బీసీ కులం ఇంకో బీసీ కులాన్ని డామినేట్ చేస్తుందనే భావన నుంచి బయటకొచ్చి అందరూ సంఘటితమై ఉద్యమించాలి. అప్పుడే రాజ్యాధికారం సాధ్యం.